జాతకం అనేది చాలా ముఖ్యం. జ్యోతిష్యం అనేది తల్లి లాంటిది. ఈ జ్యోతిష్యంతో వచ్చిన కొమ్మలే ఒక న్యూమరాలజీ, టారట్ కార్డ్స్, గ్రాఫాలజీ, తాంత్రిక్ ఇలాంటి సో మెనీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మాతృక జ్యోతిష్యం. అసలు న్యూమరాలజిస్ట్ అనేవాడికి ముందు జ్యోతిష్యం మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు చాలామంది 98% మంది న్యూమరాలజిస్టులకి జ్యోతిష్యం రాదమ్మా. జ్యోతిష్యం బాగా అనుభవం ఉన్న తర్వాత దాంట్లో నుంచి న్యూమరాలజీ రావాలి. జ్యోతిష్యం మీరు చెప్పారు కదా, పిల్లల పేర్లు పెట్టేటప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జ్యోతిష్యం ప్రకారంగా ఆ పుట్టిన తేదీ అంటే ఆ గడియల ప్రకారంగా ఆ ప్లానెటరీ పొజిషన్ చూసుకోవాలి. ప్లానెటరీ పొజిషన్ చూసుకుంటే అతను అసలు యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, మీలాగా యాంకర్ అవుతాడా అని తెలుస్తుంది. న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా ఇతను యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా చాలా వరకు చెప్పచ్చు. నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ బుక్లో ఎవరు ఏ తేదీల్లో పుడితే ఏ ఏ గుర్తుల్లోకి వస్తారు, ఏమేమి చదువుతారు అనేది క్లియర్గా రాయగలిగాను. అందువల్లే దాన్ని ఇండియా లెవెల్లో చాలా పాపులర్ నా బుక్. ఆ జాతకంలో నక్షత్రం కూడా చాలా ముఖ్యం అండి. నక్షత్రం ప్రకారంగా అంటే చాలామంది ఏమంటారంటే అనురాధ నక్షత్రంలో పుట్టారనుకోండి, నా నీ ను అని పెట్టుకోవాలి అని అంటారు. ఇక్కడ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను ఒక 45 ఇయర్స్ నుంచి నేను ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నాను. ఒక 500 ఆర్టికల్స్ రాశాను, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఈటీవీ, జీ24 గంటలు.